GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో హాజరై మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లేదు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. నిజామాబాద్ నగరంలోని R&B గెస్ట్ హౌస్లో హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల సందడి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచన. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు. పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి. నిజామాబాద్లో నిర్వహించిన ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నవీపేట మండల కేంద్రంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం. హాజరై ప్రారంభించిన హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి. తెలంగాణ దశ దిశ మార్చిన ఘనత కేసీఆర్ది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. డిసెంబర్ 1న లక్ష్మీ కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తా. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీసీ నూతన అధ్యక్షుడు నగేష్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి శనివారం నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు హైకోర్టు జడ్జి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తి టి మాధవీలతకు నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్లో అధికారులు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తి టి మాధవీదేవి నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా జడ్జి భరతలక్ష్మి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా సిపి చైతన్య కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ నాయకులు గ్రౌండ్లో పనిచేస్తేనే గుర్తింపు ఉంటుంది, గ్రామాల్లో పనిచేస్తే ప్రజల నాడి తెలుస్తుందని, అందువల్ల సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత రాబోయే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉండాలన్నారు. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది నాయకులు గతంలో ఎన్ఎస్యుఐలో పనిచేసిన వారేనన్నారు. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు అయ్యారని, ఇలాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందన్నారు. మీరంతా పార్టీకి భవిష్యత్ అని, పార్టీలో మీలాంటి యువత ఉంటేనే ఒక నాణ్యమైన నాయకత్వం వస్తుందన్నారు. జంప్ పాలిటిక్స్ చేస్తే కొంతకాలం బాగుంటుందని, లాంగ్ పాలిటిక్స్లో అది సక్సెస్ను ఇవ్వదన్నారు. రాహుల్ గాంధీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లు అంటే చాలా ఇష్టపడతారని, మీరు భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందని, యూత్ కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మీకు మంచి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి పదవులు వస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ మాధవీదేవిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం నగరంలోని R&B గెస్ట్ హౌస్ నందు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని దర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ మండలాల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తాము రేపు నామినేషన్ వేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టును హైకోర్టు జస్టిస్ మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పలు వివరాలు ఆమెకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కోర్టును హైకోర్టు జస్టిస్ మాధవీలత
పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసుల వివరాలు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. Nizamabad ki నేను రావడం మొదటిసారి ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నాట్ యాజ్ అ జ్యుడిషియల్ ఆఫీసర్ alone but as a person. So and you have all of you have received me with such affection that I am overwhelmed, and I thank you all for giving me this type of. సాలూర మండలం సాలంపాడ్లో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజు వేగం అందుకుంది. శనివారం ఉదయం నుంచే నామినేషన్ కేంద్రంలో అభ్యర్థుల రద్దీ పెరిగి ప్రాంతం ఎన్నికల హోరుతో కిక్కిరిసిపోయింది. సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. సాలూర క్యాంప్, కుమ్మన్పల్లి, కొప్పర్తి, జాడి జమాల్పూర్, సాలంపాడ్ క్యాంపు గ్రామాల నుంచి అభ్యర్థులు బృందాలుగా చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థుల రాకపోకలు పెరగడంతో నామినేషన్ కేంద్రం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పత్రాల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. అవసరమైన ధృవీకరణ పత్రాల పరిశీలన వంటి కార్యక్రమాలను విభాగాల వారీగా నిర్వహించి పారదర్శకతను కాపాడారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు జాగ్రత్తగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేశారు. ఇక భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసు అదనపు బలగాలను మోహరించి కేంద్రం పరిసరాలను కఠినంగా పర్యవేక్షించారు. అభ్యర్థుల అనుచరులు పెద్ద సంఖ్యలో రావడంతో రాకపోకలు పెరిగినప్పటికీ పోలీసులు ట్రాఫిక్ను సమర్థంగా నియంత్రించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిరంతర గస్తీ నిర్వహించారు. అభ్యర్థులు ఈ ఎన్నిక ద్వారా గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని, శుభ్రత, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి ముఖ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా తమ తమ గ్రామాల అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నామినేషన్ కేంద్రానికి తరలిరావడం రాజకీయ ఉత్సాహాన్ని పెంచింది. మొత్తం మీద సాలంపాడ్లో నామినేషన్ ప్రక్రియ పూర్తిగా శాంతియుతంగా, సజావుగా సాగి గ్రామ పంచాయతీ ఎన్నికలకు మంచి ప్రారంభం లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతు కిరణ్, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వల్లే నేడు తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ దశ దిశ మార్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ 2001లో ప్రారంభించిన ఉద్యమం తెలంగాణలో నలుమూలల వ్యాపింపజేసి అందరినీ ఒకతాటిపై తెచ్చింది. చివరికి నిరాదీక్షతోటి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. దాంట్లో ఎందరో విద్యార్థులు, యువకులు అమరులైన తెలంగాణ కోసం ఎందుకైనా ఈ పేపర్ ఇప్పుడు చూపించేది ఎప్పటిది 2009వ సంవత్సరం డిసెంబర్. 2009వ సంవత్సరం డిసెంబర్లో తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించారు. కానీ ఎప్పుడు వచ్చింది మన తెలంగాణ? 2014వ సంవత్సరంలో ఇచ్చింది. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొయ్యగుట్ట వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని, కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం కదిలిందని, దీక్షతో మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బట్టలు ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, కానీ ఓట్లు అడగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చి అవి వేసుకొని ఓట్లు వేయాలనా అని ప్రశ్నించాడు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఇది శిక్ష అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, 10 ఏళ్ల పాలనలో 3,70,000 కోట్లు అప్పు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో 2,50,000 కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. ఎవరు ఏందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుద్దల అంజారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఎలమంచిలి శ్రీనివాసరావు, మోచి గణేష్ తదితరులు పాల్గొన్నారు. బట్టలు ఇచ్చిండు ఆయన, పిచ్చలకి ఇచ్చిన బట్టలు ఆయన, అక్కచెల్లెకి చీరలు ఇచ్చిండు ఆయన. అడిగేది ఎప్పుడన్నా ఓట్లు ఓట్లప్పుడు ఇచ్చిండు ఆయన. ఏ సమయంలో ఆ సమయంలో ఇచ్చాడు. సిగ్గు కదా కొంచెం అట, సిగ్గు శరంగా ఉండాలా. ఇచ్చే పొడి 2 చీరలు ఇచ్చి చీరలు వచ్చి వాళ్ళు ఓటేయాలి. ఈ పరిస్థితి మనకు దాపురించింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు శిక్ష మనకి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2,50,000 కోట్లు. మనం 10 ఏళ్ళు చేసిన అప్పు 3,70,000 కోట్లు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై పునశ్చరణ కల్పించేందుకు శనివారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వహించాల్సి ఉంటుందని, నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడ్డ హ్యాండ్బుక్ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలున్న అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షర క్రమం కోసం పరిగణలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వెంట రోజువారీ రిపోర్టులను పంపించాలని, అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ను కూడా తప్పనిసరిగా చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా పంచాయతీ అధికారి డి శ్రీనివాసరావు, డిఎల్పిఓ శ్రీనివాస్, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు పాల్గొన్నారు. సార్ మీకు అసిస్టెన్స్ ఇస్తాం, మీరు నో ప్రాబ్లం, వర్క్ గురించి ఆలోచించకండి. మరి అట్లనే వర్క్ లేకుండా ఉండదు. ఆబ్వియస్లీ అందరం వర్క్ చేయాల్సిందే. ఈ 10-15 రోజులు నడుస్తూ ఉంటుంది. నో ఇష్యూ ఉంటే బాగుంటుంది. సైన్ చేసిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ తీయకండి. ఏదైనా ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ సార్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, నేటి పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని ఎప్పుడూ కామెంట్ చేసేవారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ ప్రాణం ముఖ్యమని, దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ అనే 3 అక్షరాలే లేకుంటే తెలంగాణ లేదన్నది సత్యమని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా మేమే హీరోలమని ఫోజులు కొడతారని ధ్వజమెత్తారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాదని సీఎం రేవంత్ రెడ్డిలా ఏనాడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని తాము అనలేదన్నారు. మమ్మల్ని అవమానిస్తే ఊరుకుంటాం, కానీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రతిసారి తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంలో హీరో ఎవరు అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి. అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. సమయానుకూల చికిత్స, శాస్త్రీయ ఇంటర్వెన్షన్ మరియు అవగాహన పెంచడం ద్వారానే ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశాల్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ అధ్యక్షులు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల దేశవ్యాప్తంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు పాల్గొన్న జాతీయ మహాసభల్లో ప్రసంగించేందుకు వక్తగా ఆహ్వానించబడి ఆత్మహత్య లక్షణాలకు నూతన చికిత్సా విధానాలపై ప్రత్యేక వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ మెదడులో ఆనందాన్ని కలిగించే జీవ రసాయనాలైన సెరటోనిన్ మరియు డోపామైన్ స్థాయిలు తగ్గడం వల్ల డిప్రెషన్ మరియు ఆత్మహత్య ఆలోచనలు వస్తాయన్నారు. ఈ రసాయనాల స్థాయిలను పెంచే అధునాతన మందులతో చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుందని వివరించారు. సెరటోనిన్ మరియు డోపామైన్ స్థాయిలను పెంపొందించడానికి ఉపయోగించే ఆధునిక మెడికేషన్, అత్యవసర వైద్య పద్ధతులు మరియు తాజా పరిశోధనలను కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కిషన్ మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జార్జ్ రెడ్డి కూడా పాల్గొని ఆత్మహత్యల నివారణకు నూతన చికిత్సా విధానాలపై కీలక సూచనలు చేశారు. వర్క్షాప్లో ఆత్మహత్య లక్షణాల నిర్ధారణ, ప్రమాద మూల్యాంకనం, కొత్త మందులు మరియు చికిత్సా విధానాలు, అత్యవసర వైద్య జోక్యాలు, భద్రతా చర్యలు మరియు ఆత్మహత్యలను తగ్గించడంలో తాజా పరిశోధనలపై విస్తృతంగా చర్చించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణుల నుంచి ఈ సెషన్కు విశేషమైన స్పందన లభించింది. ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల పేర్కొంటూ సమయానుకూల చికిత్స, శాస్త్రీయ ఇంటర్వెన్షన్ మరియు అవగాహన పెంచడం ద్వారా ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రంలోని చిన్న మల్లారెడ్డిలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం సందర్శించారు. వరి కొనుగోలు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి కొనుగోలును వేగవంతం చేయాలని, అవసరమైన టార్పాలిన్ షీట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, రోజువారీగా ఎన్ని క్వింటాల వరి లోడింగ్ జరుగుతుందన్న దానిపై పర్యవేక్షణ పెంచాలని ఐకేపీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వరి కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, ఏపీఎం మెప్మా శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ఘనంగా నిర్వహించబడింది. శనివారం నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఫోరం అధ్యక్షులు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎస్ఆర్ కళాశాల, గిరిరాజ్ కళాశాల విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. అలాగే యువత ఇలాంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి పాల్గొన్నారు. నీట్గా ఉంచుకుంటేనే ఇలా దోమ కానీ అది కానీ కాటకాల పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ఇది గవర్నమెంట్ కూడా మన ప్రవేశపెట్టింది. ఇది ఖచ్చితంగా మనము నీట్గా ఉంచుకోవడమే మంచిది. శనివారం జిల్లా కేంద్రంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. జిల్లాలో మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుందని తెలిపారు. 30న స్క్రూటీని నిర్వహించడం జరుగుతుందన్నారు. నామినేషన్ కోసం వచ్చే అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి క్రమబద్ధంగా స్వీకరించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యాలయంలో తగిన వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్ వార్డు స్థానాల కొరకు నిర్వహిస్తున్న ఎన్నికలను ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నామినేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించి అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలు తప్పకుండా అమలు అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిఎల్పీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ జనార్దన్ తదితరులున్నారు.
ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసినట్లు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసినట్లు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. మండల పరిధిలోని వర్నెల్ పెద్దవాగు నుండి తరలిస్తున్న ఇసుకను ట్రాక్టర్తో సహా పోలీసు స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. హిమాలయ పర్వతాల అఘోరాలచే డిసెంబర్ 11 గురువారం రోజున కౌల్పూర్ గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ. అయ్యప్ప స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వార్తలకు తిరిగి స్వాగతం. మాణిక్ బండార్లో ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఆర్బూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ జి పురుషోత్తం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాణిక్ బండార్ గ్రామ అధ్యక్షులు టిఎన్ రెడ్డి అధ్యక్షతన ప్రెసిడెంట్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి శేఖర్, కె రాజేశ్వర్, ఈ లచ్చిరెడ్డి, జి స్వామి, ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు నూతనంగా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్ నాగేష్ రెడ్డి తెలిపారు. నగరంలోని గంగస్థాన్లో తన నివాసంలో శనివారం మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రమాణ స్వీకారానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు నాగేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను అధిక సంఖ్యలో గెలిపించుకుంటామన్నారు. కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన ప్రతిపక్ష నాయకులు సర్పంచ్ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కోర్టు వాటిని తిరస్కరించిందని ఆయన అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. తద్వారా జిల్లా పరిషత్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు రుణమాఫీ, 500 రూపాయల బోనస్తో పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని నాగేష్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే సిలిండర్, గ్రామాల్లోని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు, ప్రతి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక నూతన విధానంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయితేనేది, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయితేనేది, కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్ తీసుకున్నారు. ఎవరి పేరైతే వస్తుందో, ఎవరైతే లైక్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ స్థాయి కార్యకర్తలు కానీ అందరి అభిప్రాయం మేరకు మరి నాకు అవకాశం కల్పించిన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని సియోనూరు రారాజు చర్చిలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బిషప్ జన్ను ఇర్మియా, జాతీయ ఉపాధ్యక్షులు బిషప్ పీటర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన గోవింద్పేట్ రాక్ చర్చ్లో జరిగే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను విజయవంతం చేయాలన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దైవచిత్తం, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు పాల్ జాషువా, జనరల్ సెక్రటరీ జాన్సన్ తదితరులున్నారు. నేషనల్ కోఆర్డినేటర్ 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి విలియం కేర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ కార్యక్రమము మనము ప్రభువును ఆరాధించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఈ కార్యక్రమము నూతన కమిటీ ఏర్పాటు చేయబడిన తర్వాత మొట్టమొదటిది కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అందరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాస్ను తొలగించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి లెటర్ రాయడం శోచనీయమని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దత్తాత్రి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కైలాస్ను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది పద్మశాలీల సామాజిక వర్గానికి ద్రోహం చేయడమే అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని యావత్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలీలు వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే పద్మశాలీలంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు. ఈ సమావేశంలో బొడ్డు గంగాధర్, విజయ సారథి, శాలప్రసాద్, అంబల శ్రీనివాస్, యజ్ఞేష్, రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇవ్వడాన్ని వాళ్ళు సమర్థిస్తలేరు లేదని చెప్పి మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగినప్పుడు మాత్రం గ్రామాన నిరసనలు తెలుపుతూ మీ ముందుకు వస్తాం. సత్యాగ్రహాన్న నిరాహార దీక్ష పట్టి సాధించుకుంటాం. అంతకు ముందే మీరు మా మీద ప్రేమ ఉంచి నల్గొండ డిస్టిక్ కైలాస్ నేతకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నవించుడు కాదు, ఇది చాలా పొరపాటు. మీ కులం వాళ్ళే పైకి రావాలి, మా కులం వాళ్ళు పైకి రావద్దని. కానిస్టేబుల్ హత్య కేసులో ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ సంఘటనపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ సంఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ప్రమోద్ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి, వారి పిల్లలను మాత్రమే చదివించే బాధ్యత తీసుకోవాలని, ప్రమోద్ చిన్న కుమారుడిని, ప్రమోద్ తల్లి అనారోగ్యానికి గురై ఉన్నారని, వారికి సరైనటువంటి వైద్య సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలన్నారు. పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన రియాజ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని, పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే 2 నిండు ప్రాణాలు పోయాయని సిఎల్సి అభిప్రాయపడింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నారాయణరావు, రాష్ట్ర నాయకులు వి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలయ్య, ఆల్గొట్ రవీందర్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి జలంధర్, సీనియర్ నాయకులు న్యాయవాదులు ఎడ్లరాము, వీరభద్రబ్బ పాల్గొన్నారు. మా నిజ నిర్ధారణలో తేలింది ఏంటంటే పోలీసుల నిర్లక్ష్య చర్య వల్ల 2 నిండు ప్రాణాలు ఇవాళ మనకి తిరిగి తెచ్చేయగలమా? ఏ శక్తి తెచ్చేయగలదు? అటువంటి బైకులు, అటువంటి దొంగతనంలో పోయిన ఆస్తి, ప్రాపర్టీ ఎంతైనా తిరిగి తీసుకురావచ్చు. అంటే ఒక నిందితుల ఎడల ప్రవర్తిస్తున్నప్పుడు గుత్పా సిడిఆర్ఎం పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఆలూరు మండలం గుత్పా సిపిఆర్ఎం పాఠశాలలో శనివారం విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ఈ సైన్స్ ఫెయిర్ల వల్ల వెలికి తీయొచ్చని పాఠశాల ప్రిన్సిపల్ ట్రస్మ నాయకుడు నిత్యానంద అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఆర్ఎం పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. అంటే ఎస్ఎల్సి అంటాం మనం. ఈ సైన్స్ ఫెయిర్లో సుమారు 130 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈ 6 నెలల కాలంలో వారు నేర్చుకున్న అంశాలని సమగ్రంగా ప్రాక్టికల్ రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు చూపెట్టడం జరిగింది. వారు ఏ రకంగా నేర్చుకున్నారు, ప్రాక్టికల్ ఏ రకంగా నేర్చుకోవడానికి చూపెట్టడం జరిగింది. దానివల్ల పిల్లలకి నామినేషన్ల చివరి రోజున ఎడపల్లి మండలంలో జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో ఎడపల్లిలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ర్యాలీ, బాణాసంచా ర్యాలీలు నిర్వహించారు. పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఎడపల్లి, ఎంఎస్సీ ఫోరం, జైతాపూర్, జానకంపేట, ధర్మారం, కుర్నాపల్లి గ్రామాల్లో అభ్యర్థులు కోలాహలంగా తమ మంది మార్బలంతో ఊరేగింపు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను దుబాక రవీందర్ గౌడ్ అని నేను సర్పంచ్గా నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. గ్రామస్తులందరికీ ముందుగా మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు, అన్ని వర్గాల సోదరులందరికీ కూడా నమస్కరించి అభ్యర్థిస్తున్నాను. నాకు నామినేషన్ల చివరి రోజున రెంజల్ మండలంలో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడం జరిగింది. రెంజల్, సాటాపూర్, నీలా, వీరన్నగుట్ట, కూనేపల్లి గ్రామాల్లో నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు ర్యాలీ, బాణాసంచా ర్యాలీలు నిర్వహించారు. పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు కోలాహలంగా తమ మంది మార్బలంతో ఊరేగింపు నిర్వహించారు. సిరికొండ మండల వ్యాప్తంగా సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియ స్వీకరణకు 9 క్లస్టర్లను సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ నెల 30వ తేదీ నుండి 2వ దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ 30 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని 14వ తేదీ పోలింగ్ ఉంటుందని పోటీ చేసే అభ్యర్థులు వారి గ్రామాలకు సంబంధించిన రావుట్ల, న్యావనంది, సిరికొండ, పెద్దవాల్గొట్, కొండూరు, గట్కోల్, చీమన్పల్లి, తోంపల్లి, కొండపూర్ క్లస్టర్లలో అధికారులు సూచించిన పత్రాలను సమర్పించి నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా 2వ విడత జరుగుతున్న ఎన్నికలకు మండల ప్రజలు, నాయకులు, అధికారులు సహకరించాలని కోరారు. నవంబర్ 2025 నుండి 2వ తారీఖు డిసెంబర్ 2025 వరకు సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడును. 3వ తారీఖు నాడు నామినేషన్ స్క్రూటినీ నిర్వహిస్తాం. అదే ప్రదేశంలో వ్యాలిడిటీ నామినేషన్స్ అనేది అభ్యర్థులు ఎవరి అయితే నామినేషన్లు కరెక్ట్గా ఉంటాయో వాళ్ళది 5 తర్వాత 3వ తారీఖు నాడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. నిర్మల్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని కమల్ రోడ్, నాయుడువాడలోని కొలువైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మందిరం శుక్రవారం నాడు భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆలయంలో వాసవి మాత పారాయణం మరియు వాసవి మాత పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పడిపూజ మహోత్సవం అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప మాలధారణ చేసిన ఆర్యవైశ్య స్వాములందరూ కలిసి సమిష్టిగా ఈ పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఈ ఉత్సవాలను అత్యంత నియమనిష్టలతో భక్తి వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, ఆలయ మేనేజింగ్ చైర్మన్ ధర్మకర్తలు తాటికొండ నారాయణ, యువజన మహిళా సంఘాల కార్యవర్గం కీలక పాత్ర పోషించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజలు, పల్లకి సేవ అనంతరం విచ్చేసిన భక్త మహాశివులందరికీ పూజానంతరం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు కార్యవర్గం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి మందిరం, చిలువరి భవన్, కమల్ రోడ్, నాయుడువాడ, నిర్మల్ ధర్మకర్తలు విజయవంతం చేశారు. చదువుతో పాటు సమాజ మార్పు కోసం విద్యార్థులు ఉద్యమించాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కావరెడ్డి పట్టణంలో జరిగిన PDSU 23వ జిల్లా మహాసభల్లో ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో భాగమే అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రమజీవులుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. చైతన్యమైన విద్యార్థులుగా రైతులు, కూలీలు, కార్మికులుగా ఉన్న ప్రజలను సమీకరించి బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఆయన కోరారు. దోపిడీ వర్గాలు, కార్పొరేట్ కంపెనీలు ప్రజలను అన్ని విధాలుగా వంచి దోపిడీ చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ అధ్యక్షత వహించగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం ప్రసంగించగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మన బలాన్ని ఇప్పటికే 25,000 సభ్యత్వం ఉన్న మన కమిటీ 50,000 సభ్యత్వం చేరుకునే విధంగా అన్ని హాస్టల్లోనూ, అన్ని కాలేజీల్లోనూ మన నిర్మాణాల్ని బలోపేతం చేసుకునే విధంగా అభివృద్ధి కావాలని మరోసారి నేను ఆకాంక్షిస్తూ విద్యార్థులారా, వేదికపై ఉన్న నాకంటే సీనియర్ నవిపేట మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాన్ని హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలను శనివారం నుండి సోమవారం వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ మహోత్సవ కార్యక్రమాన్ని హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి కరకమలములచే శశాంక్ జోషి దేవాలయ ప్రధాన అర్చకుల వారి పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శనివారం ఉదయం 8 గంటలకు భగవత్ ప్రార్థన, పరిషత్ ప్రార్థన, భూశుద్ధి విశేష సంకల్పం, శ్రీ మహాగణపతి పూజ, వైదిక పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి మండల జిల్లా ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు కోరారు. సిరికొండలో ఎన్యూమరేటర్లకు జిల్లా ఉప గుణాంకాల అధికారి అవగాహన సదస్సు నిర్వహించారు.
సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 7వ మైనర్ ఇరిగేషన్ లెక్కింపు మరియు 2వ వాటర్ బాడీస్ లెక్కింపు మరియు తహసీల్దార్ రవీందర్ రావు ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లైన జీపీఓలకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉప గణాంకాల అధికారి మహేష్ మాట్లాడుతూ గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ స్కీమ్స్, బోర్లు, బావులు మరియు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు ఇమిరేషన్ పరిధిలోకి తీసుకుని నీటి వనరుల ద్వారా ఇరిగేషన్ ప్రొటెక్షన్ ద్వారా ఎంత పోతుంది, ఎంత వస్తుంది అనేది ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాల్సి ఉంటుందని, ప్రతి ఒక్క ఎన్యూమరేటర్లకు ఒక లాగిన్ ఇవ్వడం జరుగుతుందని, ఫీల్డ్ మీదకి వెళ్లి పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని ఈరోజు జీపీఓలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 7th మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ మరియు 2nd సెన్సెస్ ఆఫ్ వాటర్ బాడీ మీద ఎన్యూమరేటర్లు అయినటువంటి జీపీఓలకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మనం ఏం చేస్తామంటే జీపీఓలందరికీ కూడా విలేజ్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా, అంటే గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ అంటే బోర్వెల్ కానీ, డగ్వెల్స్ కానీ, బోర్లు, బావులు మరియు సర్ఫేస్ వాటర్ అనేటటువంటి చెరువులు, కుంటలు, రిజర్వాయర్స్, పర్కులేషన్. నిజామాబాద్ జిల్లాలో తొలి దశ జీపీ నామినేషన్ల చివరి రోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్లో శనివారం నామినేషన్లు ముగియడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోరులో నామినేషన్ల స్వీకరణకు శనివారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసింది. జిల్లాలో మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 184 జీపీలు, 1642 వార్డు స్థానాలకు పోటీ జరగనుంది. దీనికి సంబంధించి 2 రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 304, వార్డు స్థానాలకు 382 నామినేషన్లు వచ్చాయి. నేడు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనున్న క్రమంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. సాలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద శనివారం అభ్యర్థులతో కిటకిటలాడింది. సాలూరా, ఖాజాపూర్, హున్సా, మందర్నా, ఫతేపూర్, తగ్గెల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్లు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో గ్రామ పంచాయతీ ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ పత్రాల్లో జీరో అకౌంట్ బ్యాంక్ ఖాతాను జత చేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. ఈ సమాచారం తెలియని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాగా అభ్యర్థులకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. కొత్త నిబంధనల వల్ల అభ్యర్థులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ మెయిన్ గేట్ వద్ద దీక్షా దివస్ శిబిరాన్ని ఏర్పాటు చేయగా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. ఓయూ విద్యార్థి జేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట ఆందోళన చేశారు. కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా మరి తెలంగాణ యూనివర్సిటీలోని గేట్ దగ్గర, డిచ్పల్లి దగ్గర ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలోని గేట్ దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి దీక్షా దివస్ కార్యక్రమం కోసము అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, యాదగిరిరావు గారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,500 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,400 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,78,500 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,735 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో హాజరై మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లేదు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల సందడి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచన. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు. పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి. నిజామాబాద్లో నిర్వహించిన ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నవీపేట మండల కేంద్రంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం. హాజరై ప్రారంభించిన హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి.
తెలంగాణ దశ దిశ మార్చిన ఘనత కేసీఆర్ది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. డిసెంబర్ 1న లక్ష్మీ కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తా. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీసీ నూతన అధ్యక్షుడు నగేష్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.